లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులను తీవ్రంగా ఖండించారు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. రాజకీయ కక్ష సాధింపుల్లో ఇదొక భాగం అంటున్నారు. వైసీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టుల్ని తాము తెచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం చెబుతోందంటూ శ్యామల ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు. ఒక శంకుస్థాపన చేసి అది కూడా ఏమిటి జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారన్న విషయం తెలిసింది. ఆయన వచ్చి దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారంట. అసలు దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా, ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు. అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు? ఎలా అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయాంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి, అలా ఎలా చేస్తారు మీరు? అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అసలు? ఇది నేననే మాట కాదు, సుప్రీంకోర్టు కూడా మీకు వార్న్ చేసింది కదా, రాజకీయ పూర్తి కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వార్న్ చేసింది కదా. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి? అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి, సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై, మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, మా స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ. డెఫినెట్లీ నాట్ రైట్ సార్, డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష? మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా? రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. రాజధాని రింగ్ రోడ్డు కేసు అది నిజం కాదా? చెప్పండి, కూటమి పెద్దలను అడుగుతున్నా నేను. ఇప్పుడు ఆంధ్ర రాజధాని రింగ్ రోడ్ కేసు నిజం కాదా? ఎసైన్డ్ భూముల కుంభకోణం కేసు నిజం కాదా? వాటికి ఆధారాలు లేవా? ఫైబర్ నెట్ కుంభకోణం నిజం కాదా? వీటన్నిటిలోనూ ఆధారాలు ఉన్నాయి. చివరికి ఇసుక ఫ్రీ అని ఆ రోజు చెప్పి దోచేసింది ఇప్పుడు నిజం కాదా? అంతవరకు ఎందుకంటే 2014 నుండి 19 మధ్య నడిపిన లిక్కర్ మాఫియా ఇది నిజం కాదా? మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధపు ఆరోపణలు చేశారు ఆ రోజున. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చే కూడా అవే డిస్టిలరీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యం? మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా, మరి అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా.